హాయ్ ఫ్రెండ్స్, బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్ నుంచి ఒక వాల్ డెకరేటివ్ చేద్దామండి. అంటే వాల్ డెకరేషన్ లైక్ ఒక కార్డ్బోర్డ్ తీసుకుని స్క్వేర్ ఆకారంలో కట్ చేసిన తర్వాత ఇవి ఎండిపోయిన పువ్వులండి. పువ్వులు కలెక్ట్ చేసి ఉంచాను ఎండిపోయినవి. వీటిల్ని ఇందు మీద చుట్టూ చూడండి ఇలా డిజైన్ లాగా గమ్ పోసి నీట్గా అంటించుకుని ఇలాగా అంటించుకుని 4 బోర్డర్లా చేసిన తర్వాత మనం మధ్యలో ఒక ఫ్లవర్ వేసి దానికేమో పిస్తా షెల్స్ ఉంటాయి కదండి, అవి అంటించి కలర్ వేస్తే బాగుంటుంది. చూడండి ఎలా చేస్తాను. ఎండిపోయిన పువ్వులు ఉంచుకుంటే ఇలాగా చూడండి, మనం గమ్ సీసా తీసుకుని చుట్టూ బోర్డర్లా వేసేయాలంటే గమ్తో వేసేసి ఆ పువ్వులు ఇందు మీద వేస్తే ఎండిపోతాయండి. అప్పుడు మనం మొత్తం చుట్టూ అంటించిన తర్వాత మధ్యలో ఒక పువ్వు వేసుకుని షెల్స్ అంటిస్తే చాలా బాగుంటుందండి. కలర్ ఇస్తే కనుక చూడండి ఎలా చేస్తాను. చూడండి ఇలాగ 4 పక్కల గమ్ వేసి మొత్తం ఎండిపోయిన పూలే కాబట్టి అంటుకుపోతాయండి. ఇలాగ అంటించుకున్న తర్వాత మధ్యలో పువ్వు వేసాను కదండి, దానికి పిస్తా షెల్స్ అంటించి కలరింగ్ ఇస్తానండి. చూడండి చాలా బాగుంటుంది. మీరు కూడా అంటే బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్ ఎప్పుడైనా పిల్లలకి స్కూల్స్లో చేయమంటే ఇలా చేయొచ్చండి. చూడండి ఎంత బాగుందో. మధ్యలో ఫ్లవరు మనకి ఏదొస్తే అది వేసుకుని, అంటే లైక్ రకరకాలు వచ్చి ఉంటాయి కదా, అలాగా మనం ఏది కావాలంటే అది వేసుకుని ఆ షేప్ మీద ఫస్ట్ ఆఫ్ ఆల్ గమ్ వేసుకుంటూ వెళ్ళాలండి. గమ్ వేసిన తర్వాత మనం ఇలా పిస్తా షెల్స్ తీసుకుని మనం ఏ షేప్ వేసామో ఆ షేప్లో అలా అంటించుకుని వెళ్ళిన తర్వాత వీటికి కలరింగ్ ఇస్తే బాగుంటుంది. అలాగే ఇది స్క్వేరే కాదు, మనకి లేదంటే ఓవెల్ చేసుకోవచ్చు, రౌండ్ చేసుకోవచ్చు. ఈ పువ్వులు కార్డ్బోర్డ్ కటింగ్ కూడా మనకు కావాల్సిన షేప్ చేసుకోవచ్చు కదండి. చాలా బాగుంటుంది. పిల్లలకి ఎప్పుడైనా బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్ నుంచి చేయమంటే ఇలాంటివి చేస్తే చాలా బాగుంటుంది కదా. మీరు కూడా ట్రై చేయండి. అలాగే వాల్ డెకరేషన్ పెట్టుకోవచ్చు ఇంట్లో, చాలా బాగుంటుంది. చూడండి అసలు తెలియట్లేదు ఇది ఏంటి అన్నది, ఎంత కలర్ఫుల్గా ఉందో. చాలా బాగుంది కదండి. చూడండి ఇలాగా మధ్యలోకి మొత్తం గమ్మది వేసి అంటించాం కదా, ఇవన్నీ ఆరాక మనం పెయింట్ వేసుకుంటే బాగుంటుందండి. లేదంటే షెల్స్కి ముందు కలరింగ్ ఇచ్చి కూడా అంటించుకోవచ్చు. అంటే మెయిన్ ఏంటంటే మళ్ళీ కార్డ్బోర్డ్కి మనం గమ్ అంటించేటప్పుడు మన చేతి తడి వల్ల అంటుకుంటే బాగోదు కదా, నీట్గా లుక్ ఉండదు. అందుకని ముందుగా మనం ఇవి అంటించేసుకొని నీట్గా చిన్న బ్రష్లు అమ్ముతారు కదండి, వాటర్ కలర్స్ బ్రష్లు, సన్న బ్రష్లు తీసుకుని దాంతో పెయింట్ వేస్తే చాలా బాగుంటుంది. అలాగే మధ్యలో కూడా కలరింగ్ ఇవ్వచ్చు. చూడండి ఎలా చేస్తాను. చూడండి ఇప్పుడు ప్రస్తుతానికి ఇది ఇంకా ఆరాలి కదా, ఆరిన తర్వాత చేసుకుంటే చాలా బాగుంటుంది. చూడండి వేసుకుని కలర్ కూడా మనకేంటంటే మన చాయిస్ కదండి, ఏ కలర్ కావాలంటే ఆ కలర్ వేసుకోవచ్చు. నేను వాటర్ కలర్స్ వాడాను, వేరే రకాలు బోల్డ్ రకాలు ఉన్నాయి కదండి, ఏ కలర్ వాడినా సరే ఆరిన తర్వాత చాలా లుక్ వస్తుందండి. ఇది వాల్కి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. లేదు అంటే ఎప్పుడైనా పిల్లలకి చెప్తున్నాను కదా, అలాగా స్కూల్స్లో చూపించడానికి కానీ చాలా బాగుంది కదండి ఐటెము. అలాగే ఈ లోపల కూడా ఎల్లో కూడా వేస్తాను చూడండి. అలాగే బాల్ హ్యాంగింగ్ అన్నాం కదండి, ఒక థ్రెడ్ మనం క్రాస్గా కావాలంటే క్రాస్గా, లేదంటే స్క్వేర్గా కావాలంటే స్క్వేర్గా, ఎలా కావాలంటే అలా అంటించుకుంటే ఇది మళ్ళీ ఇలా వాల్ పెట్టుకుని వీలుగా ఉంచుకుంటే మనం చూడండి ఈ తాడుగా తగిలిచి ఉంచుకుంటే కనుక మేకు పెట్టుకుంటే ఇలా ఉంటుంది. ఇలాగా చెప్పాను కదా, మధ్యలో కూడా మనకి ఏ కలర్స్ కావాలంటే ఆ కలర్స్ వాడుకుంటే ఇంకో 2 కలర్స్ అందంగా కనిపిస్తుందండి. చూడండి వాల్ హ్యాంగింగ్ అన్నాను కదా, అలా చేశానండి. ఎలా ఉందండి, బాగుంది కదండి. ఇలా చేసుకుంటే చాలా బాగుంటాయి. అంటే బెస్ట్ ఆఫ్ వేస్ట్తో మనం చేసుకుంటే మనకు చాలా తృప్తినిస్తాయండి. చూడండి ఎంత బాగుందో. చూడండి ఇలా మధ్యలో ఎప్పుడు పువ్వులకి ఎల్లోగా ఉంటుంది కదా, ఆ ఎల్లో ఇస్తే అందంగా కనిపిస్తుంది. ఒక్క మధ్యలో మధ్య రౌండ్ ఒక్కటికి ఇస్తే మన ఇష్టం అండి, ఏ కలర్స్ అయినా వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. కలర్స్ ఇవి జాగ్రత్త అంటించిన తర్వాత కలర్స్ వేసుకుంటే బాగుంటుంది. రౌండ్ అంతటికి వేసుకుంటే బాగుంటుంది. ఇలా డబల్ కలర్లా కనపడుతుంది కదండి. ముందు రెడ్ వేసాను కదా, అప్పుడు ఎల్లో వేస్తే మంచి లుక్ వచ్చింది. అలాగే మన ఇష్టం అండి, కలర్స్ అవిని ఏదైనా వేసుకోవచ్చు. కానీ ఎండిపోయిన పూలు ఉంటే ఎప్పుడైనా ఇలా చేసుకుంటే దాచుకుని, చెప్తున్నాను కదండి, కొన్ని కొనాలి, కొన్ని బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్ అంటే కొన్ని ఏమో మన ఇంట్లోవి వాడుకునేలాగా కొన్ని కొనాలి తప్పనిసరిగా. ఈ గమ్ములు అలాగే డబల్ టేపులు కావాల్సినవి ఏవైతే అవి ఇలా ఉంటుంది. దీన్ని కొంచెం బాగా ఆరనిచ్చి వాళ్ళకి డెకరేట్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇది ఎలా ఉందో చూడగానే ఒక లైక్ కొట్టండి. అలాగే నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.